బిలాం అన్న ప్రవక్త శపిస్తుంటే ఆ మూలకెళ్ళి శపిస్తున్నాడు. ఆ శాపనార్థాలు ఆశీర్వాదాలుగా మారిపోతున్నాయి. ఇంకొక మూలకెళ్ళి శపిస్తున్నాడు, ఆ శాపాలు ఆశీర్వాదకరంగా మారుతున్నాయి. మిద్యానీయులు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ శాపాలు ఫలించట్లా. వెంటనే మిద్యానిక ప్రాంతానికి చెందిన బాలాకన్న రాజుడు బిలాము, ఇంత డబ్బు ఇచ్చాను, ఇంత బంగారం ఇచ్చాను, శాపనార్థాలు పెట్టమంటే శాపనార్థాలు పెట్టలా, అదేమో ఆశీర్వాదకరంగా మారుతుంది, అసలు ఏంటి అన్నాడు. వెంటనే బిలాం చెప్తున్నది ఏంటి తెలుసా? దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, దేవుడు వాళ్ళని హెచ్చించాడు, దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ గుడారాలు ఉన్నాయా? 12 గోత్రాలు వాళ్ళు ఉన్నారా? ఈ 12 గోత్రాల మధ్య ఒక గుడారం ఉంది, చూసావా అంటే అన్నాడు. అవునన్నాడు. మిగతా 12 గోత్రాల గుడారాలన్నీ ఒకే రకంగా ఉన్నాయి, కానీ ఈ గుడారం ఒక ప్రత్యేకంగా ఉంది. ఏంటిది అది? ప్రత్యక్ష గుడారం. ఆ గుడారం ఉన్నంతకాలం నువ్వు వాళ్ళని శపించలేవు, వాళ్ళ బతుకులను నాశనం చేయలేవు.